అందరితో మాట్లాడి మాట్లాడదు వర్షం పెట్టి మాట్లాడదు లైన్ అందరూ పద్ధతి తల ఒక మాట కట్ చేసి పెట్టదు. మాఫీ కూడా ఈ రోజు వరకు కూడా డబ్బులు కాబట్టి రైతులతో ప్రభుత్వం ఏ ప్రభుత్వం కూడా ఉండదు కాబట్టి న్యాయం చేయాలి. ఖమ్మం జిల్లా తిరునాపాలెం మండలం ఈరోజు పిండిపోలు గ్రామం నుంచి తిరునాపాలెం మండలానికి సొసైటీకి వచ్చి ప్రతి గ్రామం నుంచి ప్రతి విలేజ్ నుంచి తండాల నుంచి ఉదయం 9 గంటల నుంచి లైన్ పెడితే కనీసం వ్యవసాయ శాఖ మంత్రి యూరియా కొరత గురించి కూడా అవగాహన లేకుండా మాట్లాడారు. యూరియా ఎక్కడైనా ఉంది, స్టాకు ఎక్కడైనా ఉంది అంటారు. ఇవాళ మంత్రి గారు వచ్చి తిరునాపాలెం మండలం పిండిపోలు గ్రామానికి తిరునాపాలెం వచ్చి యూరియా ఉన్నదా లేదా, అసలు రైతులా కాదా? రైతులమే. ఇక్కడ కాంగ్రెస్ నాయకుడు ఇక్కడ కూడా ఉంది, పొంగులేరు శ్రీనివాసరెడ్డి కూడా ఉంది. ఈయన కాంగ్రెస్ నాయకుడు యూరియాకి వచ్చిండు, కొరత లేదా ఉన్నదని అడగండి. వచ్చినాయండి ప్రజలు, మీరు అడగండి కొరత ఉందా లేదా. ఎన్నింటికి వచ్చారు? యూరియా కావాలా? కట్టకూడలేదు, పిండిపోలు కోవడం ఖాళీ. ఎన్నింటికి వచ్చారు? మేము పొద్దున 6 గంటలకు వచ్చినాం. ఇంత మెట్టకి అందుబాటు లేదు యూరియా కట్టలు. ఆ యూరియా కూడా ఇప్పుడు యాసంగి పెద్దరికి యూరియా కావాలి, యాసంగి పొలానికి యూరియా కావాలి, తర్వాత లాస్ట్ దశలో మిరపతోట కోతలకు కూడా యూరియా కావాలి, మొక్కజొన్నకి యూరియా కావాలి, ప్రతి పంటకు కూడా యూరియా కావాలి. ఒక మంత్రి, సీనియర్ మంత్రులు, 3 మంత్రులు యూరియా ఎంత అవసరం అనేది కూడా అవగాహన లేకుండా ఈ రోజు మాకు రైతులను ఇబ్బంది పెట్టే కార్యక్రమం, జనాన్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం. స్టేజీల మీద ఓట్లు వేయండి, కాంగ్రెస్కి వేయండి, మీకు ఏది కావాలని చెప్తాం. హామీలు ఏది లేదు, హామీ రైతులకే లేదు. దేశానికి వెన్నెంక రైతులతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా పోదు. కాంగ్రెస్కి ఓటేసారంటే ఈసారి వేసారు, వచ్చేసారి కాంగ్రెస్కి ఓటేయరు. ఈ విధంగా జనాన్ని ఇబ్బంది పెడితే రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు. 1 ఎకరానికి పడితే ఇంకో ఎకరానికి డబ్బులు పడట్లేదు. అది నిజమా కాదనేది మీ మంత్రులను చర్చ జరుగుతుంది. రుణమాఫీ కూడా చక్కగా రావట్లేదు.